హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇండియన్ రైల్వే నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఇక్కడ ఆన్సర్ కీ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగిందండి. ఒకవేళ దీంట్లో ఎలాంటి అబ్జెక్షన్ ఉన్నా అది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అనేది రీసెంట్గా అయితే జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించిన మీకు అనేది ఇక్కడ మీకు రా మార్క్స్ ఎంత వస్తుందో కూడా కామెంట్ అనేది చేయడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంత రా మార్క్స్ వస్తుందో దాన్ని బట్టి అయితే మనం అయితే ఎంత కట్ ఆఫ్ వెళ్తుందో అది కూడా చెప్పడానికి అయితే ట్రై అనేది చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అది క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అని చేసి లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ లాగిన్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ క్యాప్చా సర్వర్ డౌన్ ఉండడం వల్ల అయితే క్యాప్చా అయితే రావట్లేదు. కొంచెం వెయిట్ అయితే చేయండి, వచ్చేస్తుంది. అదేవిధంగా ఎర్రర్ కూడా వస్తుంది కొందరికి అయితే, అది కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. టెన్షన్ పడకుండా కొంచెం ట్రై అని చేస్తే వస్తుందండి. ఇప్పుడే ఇది ఓపెన్ అయింది కాబట్టి కొంచెం ఇక్కడ సర్వర్ అనేది స్లో అయితే ఉంటుంది. అందుకే కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అనేది చేసుకున్న తర్వాత మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఆన్సర్ కీ అనేది, అదేవిధంగా మీకు రా మార్క్స్ ఎంత వస్తుంది, అదేవిధంగా 1/3 ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ 1/3 నెగిటివ్ మార్కింగ్ పోగా ఎంత వస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు మార్క్స్ ఎంత వస్తుందో అనేది. అదేవిధంగా నెక్స్ట్ అనేది ఇక్కడ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకైతే మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. తర్వాత హెల్ప్ టిక్స్ అని, అదేవిధంగా క్యాండిడేట్ రెస్పాన్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అదేవిధంగా నెక్స్ట్ అనేది ఇక్కడ వెయిట్ అనేది చేస్తే ఇక్కడ మీరు చూపిస్తుంది మీ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. కొంచెం ఇట్లా ఎర్రర్ అయితే చూపిస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ పైన ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీ ఇక్కడ ఆన్సర్ సీట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా అయితే మీ క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. దీంట్లో అయితే ఏది అసలు రైట్, అదేవిధంగా మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. రెండు మ్యాచ్ సేమ్ అయితే ఉంటే మీకు రైట్ అనేది అనుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేస్తే ఇక్కడైతే అక్కడ వేరు ఇక్కడ వేరు అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూసి అయితే టోటల్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఉందో అదైతే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోని లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.